మహారాష్ట్ర ములాఖత్ యాత్రలో భాగంగా డాక్టర్ దాస్ ఎల్లంపల్లి బిషప్ ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో ఆదివాసుల స్థితిగతులను, జీవన విధానములను, వారి ఆర్థిక పరిస్థితులను, విద్య, ఆరోగ్య విషయాలు తెలుసుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఇంకా దయనీయమైన స్థితిలో అడవులలో జీవిస్తున్నారు. వీరి కొరకు పోరాటం చేసిన కొమరంభీం ఆయన వీరత్వాన్ని గురించి తెలుసుకొని మరణించిన గ్రామము జోడేఘాట్కు వెళ్లారు. అక్కడ మ్యూజియంలో ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను, వారి ఆరాధన విధానములను చూసి చాలా సంతోషించారు. అంతేకాదు 1940లో ఇంగ్లాండ్ నుండి ఫోన్ల చరిత్ర మీద చరిత్ర రాయడానికి వారిని పరిశోధించడానికి వచ్చిన హైమండ్ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్ మానవ శాస్త్రవేత్త వారి మధ్యలో జీవించడం మొదలుపెట్టి వారి కొరకు ఎన్నో సేవలు అందించాడు. ప్రస్తుతం ప్రభుత్వం చేత ఐటీడీఏ పేరున అందుతున్న సంక్షేమ పథకాలను వీరి మధ్యలో ఉండటానికి ముఖ్య కారకుడు ఆయనని అన్నారు. మన దేశంలో పుట్టిన ఒక మిషనరీ ఇంతగా త్యాగం చేస్తే మనము క్రైస్తవ మేధావులరై ఈ ఆదివాసీ గుడారాలలో, తండాలలో సేవ చేయుటకు ముందుకు రండి. దేవుని చిత్తమైతే మిమ్మల్ని తీసుకొని ఈ ప్రాంతానికి వస్తారు అని అన్నారు. జాతి కొరకు, విముక్తి కొరకు వారు పాటుపడినరో నిజంగా అది చాలా విషయం ఉండే. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం కూడా అలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. అంటే మనం హింసాత్మకమైనటువంటి కాకుండా ప్రేమరూపకమైనటువంటిది చేయాలి. ఈ ప్రాంతంలో ఆదివాసులు, అదేవిధంగా క్రైస్తవులు, పాస్టర్లు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతుంటారు. నా ప్రియమైనటువంటి దైవజనులారా, మిత్రులారా, సేవకులారా, మీ అందరికీ ప్రభు పేరట ఆహ్వానం తెలుపుతుంటున్నాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బార్డర్లో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లాలో ఈ బార్డర్లో ఉన్నటువంటిది, అదే చంద్రాపూర్, గడ్చిరోల్ ప్రాంతంలో ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి సేవకులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు. నిజంగా మన పరిచర్య మిషనరీ పరిచర్య. మరి ఈ ప్రాంతంలో కేరీ మేరీ అనేటటువంటి ఒక మండలం స్థాపించబడింది. ఆ రోజు ఇంగ్లాండ్ యొక్క నుండి ఒక మిషనరీ ఈ ప్రాంతానికి వచ్చి ఆదివాసుల యొక్క చదువుల గురించి, ఆదివాసుల యొక్క వారి యొక్క విద్య విధానం గురించి, వైద్యం గురించి వారు అనేక రకాలైనటువంటి సేవలు చేసి వారి జీవితాలను వారు ఇక్కడనే త్యాగం చేసినటువంటి గొప్ప మిషనరీ హైమండ్ డ్రాప్ అనేటటువంటి ఒక మిషనరీ ఈ ప్రాంతంలో మరణించినారు. ఆయనను గురించి ప్రభుత్వమే ఈరోజు చేస్తున్నారు. కనుక మనమందరం కూడా మిషనరీ సేవకు సపోర్ట్ చేద్దాం. హింసించబడుతున్న దైవజనులకు, హింసించబడుతున్నటువంటి సంఘాలను మనం పురికొల్పుటకు ఈ ప్రార్థన వాక్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఈరోజు ఈ ఛానల్ ద్వారా మీకు శుభములు తెలుపుతూ ఉంటున్నాం. మనుషులందరి కొరకు వారు సౌఖ్యంగా ఉండాలంటే మనం అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. మీ ప్రార్థనలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గురించి, ఆ జిల్లాలో ఉన్న పాస్టర్ల గురించి ప్రార్థన చేయండి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్ల గురించి, సంఘాల గురించి ప్రార్థన చేయండి. మహారాష్ట్ర ఉన్నటువంటి చంద్రాపూర్ జిల్లాలో ఉన్న పాస్టర్ల గురించి చాలా బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. యాంటీ కన్వర్షన్ బిల్లు ద్వారా ఈరోజు అనేకులు అతలాకుతలమవుతున్నారు. అట్నే గడ్చిరోలి జిల్లా గురించి చేయండి. ఈ ప్రాంతంలో దేవుని యొక్క స్వరము, దేశంలో పావురం యొక్క స్వరము వినబడాలంటే దైవజనులారా మనమందరం మరొకసారి మండింపబడదాం. ఈ ప్రాంతంలో మనం సేవకుల కొరకు మనం సపోర్ట్ చేస్తాం, ప్రార్థన చేస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ జీవన విధానము, అగ్రికల్చర్ విషయంలో కూడా మనం అధ్యయనం చేస్తాం. అనాథ పిల్లల యొక్క జీవితాలు, విద్యా విధానంలో చాలామంది వెనుకబడి ఉంటున్నారు. కనుక వీరి గురించి ప్రార్థన చేద్దాం. అనేక మంది స్వచ్ఛంద సంస్థల వారు మరొకసారి మీరు మిషనరీ సేవను ప్రారంభించాలి. ఈ ప్రాంతానికి మీరు రావాలని ప్రభు పేరట నేను ఆహ్వానం తెలుపుతూ మీ బిషప్ డాక్టర్ దాస్ ఎల్లం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. హాయ్. దయచేసి మీరు అందరూ ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేయండి. మా మిషనరీ యాత్ర గురించి మీరు ప్రార్థన చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి దైవజనులు మరి నన్ను ఈ ప్రాంతం అంతా పరిచయం చేస్తూ ఎర్రటి ఎండలా నన్ను తింపుతున్నటువంటి వీరికి నేను ప్రత్యేకమైన వీరి యొక్క పరిచర్య గురించి మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలుస్తూ థ్యాంక్ యూ.